ఏం లేవు, అయిపోయింది. ఇది అడ్వెంచర్ అంటే పాకెట్స్ అయితే చెక్ చేస్తున్నాయి ఏమన్నా ఉన్నాయని చెప్పి. సగం దూరం ఎక్కి చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక నా వల్ల కాదని చెప్పి అమ్మో రోడ్డు మరీ అడ్వెంచర్గా ఉంది. సో ఇన్స్టాగ్రామ్లలో ఫేమస్ చూసే ఉంటారు అందరూ చాలామంది. పూరా గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మనదైతే డే 4 అయితే ఎగ్జాక్ట్గా 6:40 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఇక మనం హరియారా ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం నాసిక్ సిటీ లోపల అయితే ఉన్నాం ప్రెసెంట్. నాసిక్ నుంచి హరియారా ఫోర్ట్ వెళ్ళాలంటే ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఎంతో ఒక 1 అవర్ పడుతుంది. 6:30 అంటే మనం వెళ్ళేలో 7:30 అట్లా అవుతుంది. వెళ్ళి హరియారా ఫోర్ట్ అయితే ట్రెక్ చేద్దాం. నేను ఎప్పటి నుంచో ట్రెక్ చేయాలనుకున్నా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూడడమే కానీ ఇప్పుడు రియాలిటీలో అయితే చూడలే ఎలా ఉంటుంది అనేది. సో ఈరోజు నేను చూస్తా, నాతో పాటు మీకు కూడా చూపిస్తా. ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. మొన్న వీడియో కనుక చూడకపోతే చూడండి. డే 1 ఏమో మనం హైదరాబాద్ నుంచి షిరిడీకి అయితే వచ్చినాము. డే 2 షిరిడీలో దర్శనం చేసుకొని నిన్న డే 3 ఏమో షిరిడీ నుంచి ఇక్కడ నాసిక్ వచ్చి మళ్ళీ నాసిక్లో మనం రూమ్ తీసుకొని లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి త్రయంబకేశ్వర్ వెళ్ళి దర్శనం చేసుకొని నైట్ అయితే వచ్చినాము. మనం ఉన్నది కూడా ఇప్పుడు హాస్టల్. అది కూడా ఒకసారి ఎలా ఉందో చూడాలంటే నిన్నటి వీడియో అయితే చూడండి. నిన్నటి వీడియోలో ఆల్రెడీ చూపించిన హాస్టల్ ఎలా ఉందన్నది. ఎర్లీ మార్నింగ్ కదా, మొత్తం పక్షుల సౌండ్ వినిపిస్తుంది, కోకిల సౌండ్. అప్పుడే స్కూల్ కూడా ఓపెన్ అయినట్టుంది. కొంతమంది అయితే కనిపిస్తున్నారు బయట, అక్కడ కూర్చొని ఉన్నారు. మంచిగా నచ్చింది నాకు అయితే ఈ హాస్టల్. అంటే ఏదో మన ఇంట్లో ఉన్న ఫీలింగే వస్తుంది నాకు, బయట ఉన్న ఫీలింగ్ రావట్లే అసలు. ఏమైనా విశేషాలు ఉంటే అన్నీ ఒకసారి బండి ఎక్కినాక అయితే మాట్లాడుకుందాం. చలో ఇక రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బండి కూడా ఫుల్ సేఫ్టీ నైట్ అంతా. ఇదేంది ఇంతవరకే ఉంది బట్ రావట్లేదు. ఓకే, ఈవెన్ డిస్క్ ఇది మొత్తం లూజ్ అయిపోయి సౌండ్ వస్తుంది. క్యాలిబర్ పోయింది, చేంజ్ చేయాలి. సేపు వామప్ పెట్టేద్దాం బండిని. టైం 6:50 అయితే అవుతుంది. ఇక స్టార్ట్ అయిపోదాం తొందర, లేట్ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ ఆడ మొత్తం జనాలు నిండిపోతారు హరియారా ఫోర్ట్లో. హరియారా ఫోర్ట్ ఓపెనింగ్ సూన్ అని చూపిస్తుంది. 1 అవర్ 8 మినిట్స్ 40 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచినామంటే ఫస్ట్ ఒక మంచి ఛాయ్ పడాలి బాడీ లోపల. వచ్చేసి కూడా వీకెండ్ ఫ్రైడే ఎలా ఉంటుందో చూడాలి. హరియారా ఫోర్ట్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు, అసలు జనాలు ఉన్నారా లేదంటే ఖాళీగా ఉందా, అసలు అంత అడ్వెంచర్ అంటారు. అంతగానం అడ్వెంచర్ ఏముంది ఆ ఫోర్ట్ లోపల. 80 degrees ఇంక్లైన్, స్టెప్స్ జారిపోతాయి అంటారు వర్షాకాలంలో వస్తే. సగం దూరం ఎక్కి చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక నా వల్ల కాదని చెప్పి ఈరోజు మొత్తం అన్నిటికైతే ఆన్సర్స్ అయితే వెతికేద్దాం ఆ హరియారా ఫోర్ట్కి వెళ్ళి. మీరు ఎవరైనా ఇంతకుముందు హరియారా ఫోర్ట్ ఎక్కుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ అయితే చేసుకోండి. నాకు అదే మస్తు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఆ ఫోర్ట్ కంటే ఎక్కువ కోతులే. నార్మల్ కోతులు అంటేనే భయపడతాం ఎవరన్నా, అట్లాంటిది అవి మన మీదకి ఎక్కి మన బ్యాగ్ ఓపెన్ చేసి మనం వెళ్ళేటప్పుడు ఆ వే కాడ అడ్డం కూర్చొని ఇంకేం కావాలి చెప్పండి అడ్వెంచర్. దీనికి మించిన అడ్వెంచర్ ఇంకేదైనా ఉందా? తొందర వెళ్ళిపోదాం ఫోర్ట్ కాడికి. చింటూ ఎటు వస్తున్నారు? రే పూరా రే. ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి మనం. ఇక స్ట్రైట్ వెళ్తే త్రయంబకేశ్వర్ వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆ కొండ క్లౌడ్స్ హైలైట్ పోతున్నాయి ఆ కొండ పైకి వెళ్ళి. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది మనకి త్రయంబకేశ్వర్. రైట్ డైవర్షన్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా త్రయంబకేశ్వర్ నుంచి వచ్చేసి 35 మినిట్స్ ఉంది, 13 కిలోమీటర్స్ అయితే ఉంది. త్రయంబకేశ్వర్ ఎవరైతే వస్తారో వాళ్ళు డెఫినెట్గా హరియారా ఫోర్ట్ అయితే విజిట్ అయితే చేయండి. మొత్తం ఇట్లానే సీనిక్ రోడ్స్ ఉన్నాయి మనం వెళ్ళేటప్పుడు. ఎప్పుడు ఇమాజిన్ చేసుకోండి, వర్షం పడ్డప్పుడు ఇదంతా బురద అవుతుంది, టైర్ అట్టి ఇటు స్కిడ్ అయితే ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ బండిని ఆఫ్ రోడ్లో వెళ్ళినట్టు వెళ్తే అబ్బా
క్రేజీ మొత్తం. మీరు ఇంకా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. బా కింద వాటర్ మస్తుంది అంత లొకేషన్ ఇక్కడ. నేనైతే యూట్యూబ్లో ఆల్రెడీ 2-3 వీడియోస్ అయితే చూసిన హరిహర ఫోర్ట్వి. వాళ్ళు డైరెక్ట్ ఫోర్ట్ స్టార్టింగ్ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి చూపించింది కానీ హరిహర ఫోర్ట్కి వెళ్ళే రూట్ చూపించలేదు. అమ్మో రోడ్డు మరీ అడ్వెంచర్గా ఉందిగా. బొంత పురుగు ఎడబడ్డదేమో. బొంత పురుగు ఒకటైతే ఏలాడుతుంది, మీద పడ్డదా ఏంది ఆయనత. ఇక్కడ క్యాంపింగ్ చేసుకోనికి కూడా ఉంది చూడండి. క్యాలమ్స్తే హరిహర్ ఘాట్ లెఫ్ట్, రైట్ సైడ్ వెళ్తే టెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది. షాప్స్ ఏం లేవు అనుకున్నా, ఒక షాప్ కూడా కనిపించింది. మన ముందు కనిపించేదే హరిహర ఫోర్ట్. ఏంట్రా చూస్తుంటే ఎవరు లేరు, ఎవరన్నా ఎక్కుతున్నారని నేను ఒక్కనే ఎక్కాలి ఇప్పుడు పైకి. అంటే అసలు బండ్లు ఏం కనబడట్లేవు. బండ్లు కనబడ్డా కూడా ఇక్కడ లోకల్ పీపుల్ కనబడుతుంది కానీ టూరిస్టులు ట్రావెలర్స్ అట్లా ఎవరైతే కనబడట్లేదు. నాకు ఇక్కడికి వెళ్ళే వరకు తెలీదు ఉన్నారా లేరా అన్నది. నాకు తెలిసి ఈరోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ లేదు, చాయ్ లేదు, ఏం లేదు. మనతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చిన అంతే. ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం. లొకేషన్ అయితే ఇట్లా ఉంది. ఈడొక కారు, ఈడొక 2 కార్లు, ఒక 4-5 బండ్లు ఉన్నాయి అంతే. ఇప్పుడు దీని పైకి అయితే ఎక్కాలి. క్లౌడ్స్ హైలైట్ మూవ్ అయితే పైకి వెళ్ళి మన బండి అయితే ఇక్కడ దీని కింద అయితే పెట్టేసిన. ఆల్రెడీ మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాయి ఇట్లాంటి లాక్స్ ఉంటాయి, ఇవైతే క్యారీ చేయండి మీతో పాటు. ఎందుకంటే మనం ఇట్లా హెల్మెట్ పెట్టి పోయినప్పుడు సేఫ్టీ ఉంటుందా వచ్చేవారికి ఉండదా అని చెప్పలేము. అందుకే అట్లాంటి లాక్ వేసేసినాం అనుకోండి, ఇక అది ఎటు పోదు, అట్లానే ఉంటుంది. డెఫినెట్గా మీతో పాటు అట్లాంటి లాక్స్ అయితే యూజ్ చేయండి. అండ్ నాకు 2 తెచ్చిన, ఒకటేమో ఈడేసిన, ఇంకోటి మనం తీసుకున్న డార్మెటరీలో కీ మనమే అంట దగ్గర కీ లేదని చెప్పి ఇదే వేసేసిన. వెల్కమ్ టు హరిహర్ ఫోర్ట్. టికెట్ 30 రూపీస్ పర్ పర్సన్ అంట. కెమెరాకి 100 రూపీస్ అంట. అసలు ఏడాది టికెట్ ఏడా తీసుకోవాలి, ఎవరుండి ఇక్కడ టికెట్ ఇచ్చేటోళ్ళు. ఒకేసారి ఇట్లా పైకి ఎక్కుతుంటే దారి తప్పిపోయినట్టు అనిపిస్తుంది. లైక్ ఇట్లా పోవాలా, ఇటు పోవాలా, లేదంటే అటు ఇంకో వే ఉంది అటు పోవాలా అన్నది అర్థం కావట్లే. ఇది ఎవరు లేని కూడా లేరు. అండ్ వీడికెళ్ళి ఇంకో వే ఉంది లోపలికి. చూస్తున్నా ఎట్లా పోవాలి ఏందన్నది. ఏమైనా ఫుట్ ప్రింట్స్ ఏమైనా కనబడతాయా అని. ఇక్కడ కింద చూడండి ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ ఫుట్ ప్రింట్స్ చూసుకుంటే వెళ్తున్నా ఇటే వెళ్ళినా అని చెప్పి. తెలీదు ఇంకా నాకు కూడా క్లారిటీ మనం వెళ్ళేది కరెక్ట్ వేనా కాదా అనేది. హార్ట్ బీట్ అయితే ఇట్లా కొట్టుకుంటూనే ఉంది. ఇంకా కొంచెం కూడా రాలే, అప్పుడే ఇట్లా ఉంది. మొత్తం ఎక్కేవారికి ఏందో పరిస్థితి. సో ఇట్లా పైకి ఎక్కేటప్పుడు చూడండి ఇట్లా సీకులు ఉన్నాయి. సో చూసుకొని ఎక్కండి. ఇట్లా ఎక్కేటప్పుడు కాదు కానీ జారింది అనుకోండి దిగిపోతుంది మీకు. ఫోన్లో కూడా ఆల్మోస్ట్ సిగ్నల్ అంతా వెళ్ళిపోయింది, నో సిగ్నల్ ఫోన్లో కూడా. ఒక చేతిలో ఈ గోప్రో, ఇంకో చేతిలో ఈ వాటర్ బాటిల్, బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ వేసుకొని ఎక్కడం అంత ఈజీగా అయితే లేదు. ఇక్కడ 2 కార్లు కనిపిస్తున్నాయా, ఆ కార్ల పక్కన గుడిసి ఉంది కదా, దాని లోపల పెట్టినాం మన బండి. పెట్టి ఇంత పైకి అయితే వచ్చినాం. మెడికల్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఓకే 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 ఆడెక్కుతుంది చూడండి, కనిపిస్తుండ్రు జనాలు నాకు. ఆడ ఎన్నో ఉన్నారు పైన. ఓ ఇక్కడ షాప్ కూడా ఉంది, మ్యాగీ అది అమ్ముతుండ్రు. సెట్ ఇంకేం కావాలి కానీ నెట్వర్క్ రావట్లేదు. క్యాష్ తేవడం మర్చిపోయినా. మ్యాగీ, బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్, వాటర్ బాటిల్స్ అయితే దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక ½ an hour పడుతుందంట పైకి. ఈ కొండ ఉంది కదా, ఇప్పుడు ఇది ఎక్కాలి పైకి మనం. క్లౌడ్స్ షాడో అంతా పడి చూడండి మొత్తం ఆడాలి ఎట్లుంది బ్లాక్గా. ఇప్పటివరకు అయితే పెద్ద అడ్వెంచర్ అయితే ఏమనిపించలేదు, నార్మలే ఉంది. ఎక్కాలి పైకి చూడండి, వేగు లేదు, వే చేసుకుంటే ఎక్కాలి పైకి. ఒక 40 minutes పట్టినట్టుంది. బట్ ఈ నుంచి జారినాం అంటే ఒక 10 minutesలో కిందే ఉంటాం బండి కాడ. అందరూ మంచిగా ట్రాక్స్, టీషర్ట్స్, షూస్ వేసుకొని అయితే వచ్చిండ్రు. డెఫినెట్గా మీరు ఎవరైనా హరిహర ఫోర్ట్స్ ఇట్లా ఈ ఫోర్ట్ అనే కాదు ఎక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళినా సరే షూస్ వేసుకొని వెళ్ళండి. షూస్ కూడా మంచి గ్రిప్ ఉన్నాయి వేసుకోండి, జారిటీ వేసుకోకండి. राइड विद विनीत बोल के रहता दिख रहा है हमारा लगाना पे, ठीक है ना? हाँ हाँ ये लगा तो अब लिया ना ये क्लिप. राइड विद विनीत लिखिए 100 रुपये लिख लें. సో మన వాళ్ళు అయితే హంపి నుంచి వచ్చిందంట, కర్ణాటక. అక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాం. ఒక 5-10 minutes కూర్చోగానే మొత్తం బాడీ అంతా నార్మల్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయితే చేసినాం. We were sparks on quiet streets, two hearts. చూడండి ఎట్లా దిగుతున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు పైకి ఎక్కాలి మనం. కుచ్ రా కర్తా భాయ్, చలో చలో.
वो तेरा बैग ले ले भाई, ये बैग का चक्कर है। अरे भाई तू मना कर देगा बैग ओपन करके दे दे, इसको कुछ नहीं कहेगा। बैग ओपन कर दे। अरे लेगा सामान काटेगा फिर సో కోతులు చూడండి ఎట్లున్నాయో. ओए तैयार करने लग गए समझा देना का कपड़ा नहीं पाड़ेगा जल्दी चले ना बैठ के लोड़े पड़वाओगा के चूतिया खड़ा हो गया एक जगह चल चल बोसड़ी को चल रहा ना, तू नहीं देख ले। మన దగ్గర బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ కోసం వస్తున్నాయి. ఎట్లా ఎక్కుతున్నారు పైకి. పక్క ఏదో ఒక కోతి నా బ్యాగ్ నా మీదకి అయితే ఎక్కుతుంది. అరుస్తేనే భయం అవుతుంది. थारी भी पटाएगी पागल बहुत मुश्किल है यार, हाँ. देखो कैसे। वो तो चलो उधर सीढ़ी। ఇంకా సగం కూడా ఎక్కాలి, ఇంకా అంతా ఎక్కాలి పైకి ఇప్పుడు. हाँ ये डिफिकल्ट है थोड़ा। हाँ. उधर तो अरे इतने नीचे चल ले मैं कुछ ये नहीं भी तेरा main- बैठ जो गेट गेट है बस చూడండి కోతులు వచ్చాయో. और फिर टी शर्ट पहन ले बैग लुक जाएगा బ్యాగ్ ఉతాకే बैग पहले पहन ले उसके ऊपर टी शर्ट బ్యాగ్ వేసుకొని వచ్చినాక అందుకే కోతులన్నీ మన చుట్టూ అయితే వస్తున్నాయి. నేను ఏం చేసిన అంటే టీ షర్ట్ ఇప్పి బ్యాగ్ లోపల వేసుకొని పైకి వెళ్ళి టీ షర్ట్ అయితే వేసుకున్నా. ఇది ఎక్కేటప్పుడు మనం ఎంత జాగ్రత్త ఉంటామో మన ముందు ఎక్కేటప్పుడు కూడా అంతే జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే పైన ఒక్కరు జారినా అందరం కిందికి వెళ్ళిపోతాం. చిన్న చిన్న గ్రిప్స్ ఉన్నాయి చూడండి, ఇలా చేయి పెట్టి ఎక్కాలి పైకి. ఈజీగా ఎక్కేస్తున్నాం, అంత హార్డ్ ఏం లేదు. ఇది ఇన్స్టాలో రీల్స్లో చూపించినట్టు అంత భయంకరంగా అయితే లేదు. సక్సెస్ఫుల్లీ ఈ డోర్ దగ్గరికి కూడా వచ్చేసినాం. ఒకసారి ఇడికెళ్ళి వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ స్టెప్స్ ఇప్పుడు మనం ఎక్కింది. చిల్ చిల్ బ్రో, ఎందుకు కొట్టుకుంటున్నావు? సో ఇన్స్టాగ్రామ్లలో ఫేమస్, చూసే ఉంటారు అందరూ మీరు చాలా మంది. घुमड़ा लेना यार, गुफा होगी इसके बाद एक కొండ ఎక్కడం అయింది. మళ్ళీ ఇప్పుడు ఇదైతే ఎక్కుతున్నాం పైకి. ఇట్లా గోర్లు లోపల పెట్టినప్పుడు అంత ఏదో పోతుంది గోరు లోపలికి. తెలిసి దిగేటప్పుడు అయితే 100% భయం అవుతుంది. ఎక్కేటప్పుడు ఏంటంటే మనం వెనకాల చూడకుండా ముందుకు ఎక్కేస్తున్నాం కాబట్టి తెలియట్లేదు మనకి. స్టెప్స్ ఇక్కడతో లాస్ట్ అంటే ఇంత పైకి వచ్చినా కూడా చూడండి, ఇక్కడ మ్యాగీ కీరా బిస్కెట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వరకు మనకి 2-3 అయితే కనబడ్డారు కేరళ నుంచి. పైకి వచ్చినాక ఇట్లా అయితే చిన్న బావి టైప్లో అయితే ఉన్నాయి. అప్పట్లో వాటర్ స్టోర్ చేసుకొని ఇట్లా అయితే కట్టినరు. పైకి ఎక్కినాక ఇడైతే చూడండి హనుమంత్ ఉంది, చిన్న విగ్రహం అవుతుంది. జై శ్రీరామ్. ఇది ఎక్కాలి ఇప్పుడు పైకి. సింగిల్గా అయితే ఎక్కలేం. పైకి వెళ్ళి ఎవరో ఒకరు మనం గుంజితే కానీ పైకి ఎక్కలేం. పైకి వెళ్దాం, అట్లా నీటికి ఒకసారి వ్యూ కూడా చూస్తాం ఎలా ఉందన్నది. క్రేజీ వ్యూ ఇదైతే. చలో సో పైకి అయితే వచ్చేసినాం మొత్తానికి. भाई आ रहे क्या तुम? इधर से आ जाओ. సో పైన అయితే ఇట్లా ఒక ఫ్లాగ్ ఉంది. ఫైనల్లీ హరియారా ఫోర్ట్ పైన ఉన్నాం మనం. మొత్తం పైకి వచ్చేసినాం ఆల్మోస్ట్ మొత్తం పైన. మనకైతే ఇక్కడ వాటర్ బాటిల్ బిస్కెట్స్ అవి అయితే దొరుకుతున్నాయి. సో 10 రూపీస్ బిస్కెట్ 20కి అమ్ముతున్నారు, 20 రూపీస్ వాటర్ బాటిల్ 50కి అయితే అమ్ముతున్నారు. పర్లేదు, ఇంత పైన దొరకాలి కదా. ఇందుకైతే ఇక రిటర్న్ అయితే దిగుతున్నాం. టైం అయితే ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. 8:20కి స్టార్ట్ చేసినాం మనం. చాలా జాగ్రత్త నడవాలి. కొంచెం అటు ఇటు అయినా డైరెక్ట్ కిందకే రేజ్ ఉంది కదా ఎక్స్పీరియన్స్ అయితే. చూస్తున్నా ఎట్లా ఇడికెళ్ళి వ్యూ అనేది. చూస్తున్నా లేడీస్ కూడా వస్తున్నారు చాలా మంది. ఇది అడ్వెంచర్ అంటే. शेर भाई कैमरा मत यूज करो अभी। हाँ हाँ चलो 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 चलो. बैग में डाल दो इसको। हाँ हाँ आप भी हमारे साथ हो यार अभी। इधर हाथ देखा चल कैमरा चले क्या शूटिंग? हाँ हाँ चालू है. किधर ब्लॉग डालते हैं क्या? అబ్బా ఇడికెళ్ళి వ్యూ చూడండి ఎలా ఉందో. చలో జాయింగే.
हाँ अरे देखो हाय बोलो. हाय गाइस, सब्सक्राइब लाइक विद विनीत. भाई को सब्सक्राइब करो, फॉलो करो, ठीक है? तो सब्सक्राइब हुआ हाँ? इंस्टा पे फॉलो करो ना. చూడండి గేట్ దగ్గర ఎన్ని కోతులు ఉన్నాయో. अभी तो 2 आ गए. పాకెట్స్ అయితే చెక్ చేస్తున్నాయి ఎక్కి तो ఏమైనా ఉన్నాయని చెప్పి. कुछ नहीं रहेगा ये. कहीं ना माजा काट ले बगुंगे. बड़बुंगे कौन लगा ऊपर फैल गया वो ओए उन्हें సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూస్తాం కదా ఇదే ఆ గేట్. మనం వచ్చినప్పుడు ఖాళీ ఉండే, ఇప్పుడు చూడండి ఎంతమంది వస్తున్నాం. చలో ఇక దిగుదాం కిందికి. ఇదే 80 డిగ్రీ స్టెప్స్ స్ట్రైట్ ఉంటాయి పైకి. అసలు వ్యూ చూడండి, ఏదో లదాఖ్లో ఉన్న ఫీలింగ్ లేదా మీకు వ్యూ చూస్తుంటే ఇడికెళ్ళి. మన జేబులో ఏం లేవు, వెనకాల నుంచి వచ్చి భయపెడుతున్నాను. దెక్క భయ వెనకాల నుంచి వచ్చి భయపెడుతున్నాయి. ఏం లేవు, అయిపోయినాయి. స్టెప్స్ అయితే కరెక్టే ఉన్నాయి మనకి. ఎగ్జాక్ట్ 2 కాళ్ళు పట్టే అంత అయితే ఉన్నాయి, అంటే కొంచెం ముందుకే ఉంది. ఇంకా కాలు కూడా ఇట్లా దగ్గర పెట్టుకొని నడవకండి, ఎందుకంటే మీ కాలు మీరే కొట్టుకొని కింద పడిపోయే ఛాన్స్ ఉంటాయి. ఒక కాలు కింద పెట్టినప్పుడు ఒక కాలు పైన ఉంచండి, కింద దింపకండి. ఈ కాలు కింద దింపినప్పుడు ఈ కాలు కింద పెట్టండి. కెమెరాలో అయితే ఏం అర్థం కాదు ఇది. సో చూడండి ఆడుకుంటున్నాయి మంచిగా. సో ఏమనట్లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. वीडियो बनाते मारी ఇలాంటి అడ్వెంచర్స్ అన్ని ఇప్పుడే చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాను చెప్పండి. ఇంకొంచెం పెద్దగా అయినామంటే ఎక్కడ మొదలేయండి, చూస్తేనే భయం అవుతుంది. మెయిన్ ఈ స్టెప్స్ ఒక్కటే, ఇవన్నీ ఒక 100 స్టెప్స్ ఉంటాయి. 100 ఉంటే ఒక 80-70 స్టెప్స్ ఉంటాయి అంతే. ఇక ఈ స్టెప్స్ అంతా అయిపోయిందంటే మొత్తం ట్రెక్కింగ్ పార్టీ ఉంటుంది. ఆడ ఇట్లున్నాయి స్టెప్స్ చూసినా, కాలు కాదు కదా, సగం కాలు కూడా పట్టట్లే. అట్లాంటప్పుడు కూర్చొని దిగాలి. గాలి మస్తు వస్తుంది అసలు. మనోడు ఒకడైతే చెప్పులు వేసుకొని వచ్చిండు, మొత్తం జారిపోతూనే ఉండు. ఇందాక నుంచి నేను 3-4 సార్లు జారిండు అనుకుంటా. ఇప్పుడైతే పైకి పోతుంది వీళ్ళందరూ. ఓకే హాయ్. ఇప్పుడు ఎక్కిన దానికి 2 టైమ్స్ వర్షాకాలంలో ఉంటుంది. వర్షాలు పడుతుంటాయి, పైకి వెళ్ళి వాటర్ జారుతుంటాయి, కిందికి వస్తుంటాయి కోతులు. క్రేజీ అడ్వెంచర్ ఉంటాయి. ఇదంతా పైకి ఎక్కినాం, మళ్ళీ కిందికి అయితే వచ్చేసినాం. మాకు ఆడుంది మన బండి, మొత్తం చెమట అయిపోయిన చేతులన్నీ చూడండి ఎట్లా వస్తున్నాయో చెమట. ఎండ ఘోరంగా కొడుతుంది మొత్తం అసలు. ఇప్పుడు ఎక్కుతున్నా, అసలు ఇప్పుడు ఎట్లా ఎక్కుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు. ఊహించుకుంటేనే పిచ్చిలేస్తుంది నాకు ఇప్పుడు ఈ టైంకి ఎక్కాలంటే. ఈ నుంచి మన వాళ్ళకైతే బాగా చెప్పేసి మనం ఇక మన బండిని తీసుకొని స్టార్ట్ అయిపోదాం. సో వీళ్ళు టెంపో మాట్లాడుకొని వచ్చిందంట త్రయంబకేశ్వర్ నుంచి. వీళ్ళది రూమ్ చెక్అవుట్ టైం వచ్చేసి కూడా 11, అది కూడా 11కి చెక్అవుట్ చేయాలి. టైం కానీ 11 ఇన్ అవుతుంది. ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఒక 1 అవర్ లేట్ అవుతుంది అని చెప్పి. మనం వెళ్ళినప్పుడు ఎంత ఖాళీ ఉండే, ఇప్పుడు చూడండి ఎన్ని బండ్లు వచ్చినాయి. ఇక్కడ లగేజ్ కూడా పెట్టినీకి ఉంది. అయితే బ్యాగ్స్ ఎన్ని పెట్టి పోయాను, ఎన్ని బండ్లు వచ్చినాయి. చలో ఈ నుంచి స్టార్ట్ అయిపోదాం. లెవెల్ 4 అయితే అవుతుంది టైం. బాయ్ హరిహర ఫోర్ట్. ఫుల్లీ సాటిస్ఫైడ్. మనకైతే ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది అనుకోండి మొత్తం పైకి ఎక్కి కిందికి రానికి. సో మన వాళ్ళు అయితే మంచిగా పరిచయం అయినారు పంజాబ్ నుంచి అంట. బట్ అలా జాబ్స్ అందరి కర్ణాటకలో, బళ్ళారిలో ఒకళ్ళది, సికింద్రాబాద్లో ఒకళ్ళు జాబ్ చేస్తారంట. అందరు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారంట. ఫ్రెండ్స్ అందరు కలిసి ప్లాన్ చేసుకొని వచ్చిందంట హరిహర ఫోర్ట్కి. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నానంట. నేను బ్యాగ్ వేసుకొని వెళ్ళగానే అన్ని రౌండప్ చేసేసినాయి నన్ను. నాకు భయమైంది. మన వాళ్ళు ఉండి బ్యాగ్ లోపల వేసుకొని పైకి వెళ్ళి టీ-షర్ట్ వేసుకో అని చెప్పిండ్రు. సో ఇక ఇక్కడ సైడ్కి ఆపేసి బ్యాగ్ లోపల వేసేసుకొని టీ-షర్ట్ వేసుకున్న పైకి వెళ్ళి. ఏ కోతి కూడా మన దగ్గరికి అయితే రాలేదు, వచ్చినా జస్ట్ జేబుల్ చెక్ చేసి వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి మన హాస్టల్కి 54 minutes 32 kilometers అయితే ఉంది. మీరు ఇంకెవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ కనుక అయిపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మేము ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. తిన్నాం అనుకున్నా కానీ మొత్తం ఈడైతే అన్ని ఈగలు ఆలుతున్నాయి. చూడగానే తినే ఇంట్రెస్ట్ కూడా పోయింది, అందుకే ఈడైతే తినట్లేదు. ఈడ కూడా ఓన్లీ మిసల్ పావ్ మాత్రమే ఉందంటే ఇంకేం లేవంట. ఇడ్లీలు బోండాలు దొరకడం కష్టం. మీకు ఎలా అనిపించింది హరిహర ఫోర్ట్ బ్లాగ్ అనేది కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను మా వల్ల అయిన వారికి అయితే మ్యాక్సిమం
మ్యాక్సిమం 95% వరకు అయితే రికార్డ్ అయితే చేసిన నేను. అసలు ఏముంటుంది ఫోర్ట్ పైన అన్నది అన్ని డీటెయిల్గా అయితే చూపించిన. ఏమున్నాయి అని అర్థం కావట్లేదు ఏం చెప్పాలంటే. సరే ఆపుదాం, పోయి అయితే అడుగుదాం ఇంట్లో ఏం దొరుకుతాయి అన్నది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే, వడాపావ్ చాయ్ కూడా ఇన్న ఉంది. ఇక వేసి తాగేసి అయితే స్టార్ట్ అయిపోదాం. వేడివేడిగా అయితే ఇచ్చిండు, ఆకలి ఘోరంగా అవుతుంది, తినేద్దాం ఇక. తిన్నాం అయితే అయిపోయింది. 2 వడాపావ్ తిన్నా, ఒక 2 చాయ్ తాగినా, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. మొత్తం కలిపి 80 రూపీస్ అయింది. ఒక వడాపావ్ వచ్చేసి 80 రూపీస్లో కడుపు అయితే ఫిట్ అయిపోయింది. రూమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. టేస్ట్ కూడా బాగుంది. లంచ్ తినాల్సిన టైంలో బ్రేక్ఫాస్ట్ చేసినాం మనం. నిన్నేమో స్నాక్స్ తినాల్సిన టైంలో లంచ్ చేసినాం. అసలు ఈ 4 days నుంచి అసలు టైంకే తినట్లేదు. ఎప్పుడు తింటున్నా కూడా నాకు అర్థం కావట్లే. మన రూమ్ చెక్అవుట్ టైం వచ్చేసి అసలు లెవెల్ అయ్యి ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంకా వెళ్ళడానికి ఇంకొక 20 minutes అన్న పట్టవచ్చు. 1 hour 2 hours ఎక్స్ట్రా అయితే అయిపోయింది. ఏమంటాడో ఏమో చూడాలి. అసలు ఫుడ్ అనేది బ్యాగ్లో అయితే క్యారీ అయితే చేయకండి. కూతుర్ని చూసి అస్సలు భయపడకండి. అవి ఏమనట్లేవు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. వాటిని ఏమని అంటే తప్ప అవి నార్మల్గా అయితే ఏమనట్లేవు, కాకపోతే అరుస్తున్నాయి. మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ముందుకెళ్ళి తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అన్నీ మన రూమ్ అయితే ఉంటుంది. సో ఐ హోప్ ఈ హరియారా ఫోర్ట్ వ్లాగ్ అనేది మీ అందరు నచ్చిందని అనుకుంటున్నా. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. ఇప్పుడు రూమ్కి వెళ్దాం. ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే నెక్స్ట్ వీడియో అయితే చూడండి ఇక.